నమస్తే ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సంస్కృతి వారసత్వ పరిరక్షణలో దేవాలయాలది కీలక పాత్ర. తిరుపతిలో అంతర్జాతీయ ఆలయాల సదస్సులో పాల్గొన్న సీఎం. ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటూ వ్యాధి నియంత్రణకు తగు చర్యలు చేపట్టింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య మరియు వైద్య విద్యా శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. రెడ్డి సంస్థలతో ఫలప్రదంగా ముగిసిన చర్చలు. చంద్రబాబు బ్రాండ్తో ఏపీకి పెట్టుబడుల క్యూ. గత 5 ఏళ్లుగా పవిత్ర శైవ క్షేత్ర నిర్వహణను పట్టించుకొని వైసీపీ. సీఎం చంద్రబాబు నేతృత్వంలో కోటప్ప కొండకు పూర్వ వైభవం. మన సంస్కృతి వారసత్వాన్ని పరిరక్షించడంలో దేవాలయాల పాత్ర చాలా ప్రధానమైనదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. దేవాలయాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలు మాత్రమే కాకుండా అభివృద్ధికి ఆదాయ వనరులుగా ఉంటున్నాయని తెలిపారు. తిరుపతిలో అంతర్జాతీయ ఆలయాల సదస్సులో సోమవారం ముఖ్యమంత్రి పాల్గొన్నారు. దేవాలయ ఆర్థిక వ్యవస్థను పటిష్టపరచడం, వాటికి సాధికారత కల్పించడం, ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత మెరుగుపరిచే విషయంలో ఐటీసీఎక్స్ సేవలు అందిస్తోందని అన్నారు. 17 దేశాల నుంచి 1581 దేవాలయాలు ఏకం చేస్తూ ఇటువంటి మంచి కార్యక్రమానికి ఐసీసీఎక్స్ శ్రీకారం చుట్టడం అభినందనీయమని అన్నారు. దేవాలయాల్లో మొదటిసారి ఎన్టీఆర్ అన్నదానాన్ని 1983-84లో ప్రారంభించారు. 2000 కోట్ల రూపాయలతో ప్రస్తుతం కార్పస్ ఉంది. 440 కోట్ల కార్పస్తో 2003లో ప్రాణదానం పథకాన్ని ప్రారంభించాం. రాష్ట్రంలో టెంపుల్ టూరిజానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. 2024లో ఏపీ 21 కోట్ల మంది ఆలయాలను సందర్శించారు. తిరుమల, శ్రీశైలం వంటి ఎన్నో పుణ్యక్షేత్రాలకు నిలయంగా ఏపీ ఉంది. జ్యోతిర్లింగాలు, శక్తిపీఠాలు, పంచారామాలు కొలువై ఉన్నాయి. రాష్ట్ర సంస్కృతిని చాటేందుకు దేవాదాయ శాఖ కృషి చేస్తోంది. భారతదేశం ప్రపంచం నలుమూల నుంచి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి దేవాలయాలు మేనేజ్ చేయడం కోసం ప్రముఖులందరూ కూడా ఈ సమావేశానికి వచ్చారు. వాళ్ళందరికీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో పేరు పేరున మనస్ఫూర్తిగా స్వాగతం, సుస్వాగతం. ఓం నమో వెంకటేశాయ. గోవిందా గోవిందా. पूज्य श्री आचार्य गोविंद देव गिरिराज महाराज जी, स्कॉलर, स्पिरिचुअल लीडर, Honorable Chief Minister of Maharashtra, dear friend, respected Devendra Fadnavis ji, Honorable Chief Minister of Goa, well-wisher of mine, Sri Pramod Sawant ji, Joint General Secretary RSS, respected Sri C.R. Mukund ji, Honorable Central Minister, Minister of State for New and Renewable Energy, Sri Pad Naik ji. I am very happy to pronounce this name, Chief Whip of Maharashtra Legislative Council, ITCX 2025 Chairman Prasad Minishalad, Founder ITCX and Temple Connect Girish Kulkarni ji, dignitaries, honorable ministers and dignitaries on the dais and friends. It is a great honor for me
to be here. This is Mahakumbh of Temples 2025, organized by ITCX. One side we are all assembling here. Another side, Mahakumbh Mela is going on in a big way. 55 crore people have taken holy dip in Ganga. This is the గులియన్ బారే సిండ్రోమ్ జీబీఎస్ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని, అన్ని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రులలో తగిన వైద్య సేవలు ఔషధాలు అందుబాటులో ఉన్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య మరియు వైద్య విద్యాశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. సోమవారం రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ జీబీఎస్ పై ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని, నిరంతర సమీక్ష నిర్వహిస్తూ వ్యాధి ప్రబలడానికి గల ప్రధాన కారణాలను నిశితంగా పరిశీలించడం జరుగుతోందన్నారు. ఈ అంశంపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు సమీక్ష నిర్వహించి గతంలో నమోదైన జీబీఎస్ కేసుల వివరాలను పూర్తి స్థాయిలో విశ్లేషించి ఈ వ్యాధి సోకడానికి విస్తరించడానికి గల కారణాలను గుర్తించాలని ఆదేశించినట్లు ఆయన తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న ఈ వ్యాధి 1,00,000 మందిలో ఒకరిద్దరికి మాత్రమే వచ్చే అవకాశం ఉందన్నారు. శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ పొరపాటున ఫెరిపెరల్ నరాలపై దాడి చేయడంతో కండరాల బలహీనత, తిమ్మెర్లు రావడం, కాళ్లు చచ్చుబడిపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. ఎటువంటి చికిత్స అవసరం లేకుండా 85% వరకు ఈ వ్యాధి తగ్గిపోయే అవకాశం ఉందని, మిగిలిన 15% మందికి మాత్రమే ఇమ్యూనోగ్లోబులిన్ ఇంజెక్షన్లు ఇవ్వాల్సి ఉందన్నారు. అలాగే ఇటువంటి అనారోగ్య సమస్యలు ఏమాత్రం బయటపడినా వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో సంప్రదించి తగు వైద్య సేవలు పొందాలని ఆయన కోరారు. రాష్ట్ర వైద్య విద్యా సంచాలకులు డాక్టర్ నరసింహం ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో నమోదవుతున్న గులియన్ బ్యారీ సిండ్రోమ్ పై వైద్య ఆరోగ్య శాఖ మరియు రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం అప్రమత్తంగా ఉంది. వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, అదేవిధంగా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటి కృష్ణబాబు గారు, నేను కూడా నిరంతరం దీని మీద సమీక్ష నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని విషయంపై కలిసి వారు కూడా సమీక్ష నిర్వహించారు. గతంలో నమోదైన జీబీఎస్ కేసుల వివరాలని పూర్తి స్థాయిలో విశ్లేషించి ఈ వ్యాధి సోకడానికి మరియు విస్తరించడానికి కారణాలను తెలుసుకోవాలని ముఖ్యమంత్రి గారు సూచించారు. వారికి మేము చెప్పినప్పుడు గత సంవత్సరం మొత్తం రాష్ట్రంలో 301 కేసులు నమోదయ్యాయని చెప్పినప్పుడు వారి 301 కేసుల్ని ఒక్కొక్క కేసుని విడిగా విశ్లేషించి కారణాలు ఏంటి, ఓకేనా, అంటే అందరికీ తెలిసిందే. ఈ జీబీఎస్ మీద ఆందోళన స్టార్ట్ అవడానికి కారణం పూణే మహారాష్ట్రలో ఆల్మోస్ట్ జనవరి 8 నుంచి స్టార్ట్ అయ్యి ఒక పర్టికులర్ ప్రాంతంలో చాలా ఎక్కువ కేసులు నమోదవడం. ఆల్మోస్ట్ పూణే కార్పొరేషన్ పరిధిలో ఆల్మోస్ట్ 181 కేసులు కన్ఫర్మ్ అయినాయి. ఆ 181 కేసుల్లో ఆల్మోస్ట్ 115 కేసులు ఒక పర్టికులర్ ప్రాంతం నుంచి వచ్చినాయి. సో అది ఎలా వచ్చింది అనే దాని మీద మనం మీడియా కానివ్వండి, అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానివ్వండి, ఇవన్నీ కూడా ఫోకస్ వచ్చి, సో అక్కడ వాటర్ మీద, అలాగే స్టూల్ శాంపుల్స్ మీద, అక్కడ ఉన్న పౌల్ట్రీ ఫార్మ్స్ మీద, వీటన్నిటి మీద స్టడీ జరుగుతోంది. బట్ ప్రిలిమినరీ వాళ్ళ ఇదేంటంటే వాటర్ అక్కడ ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల స్థాపనకు 5 సంస్థలు ముందుకొచ్చాయని, చేనేత రంగంలో 2,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ఆ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని రాష్ట్ర చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత వెల్లడించారు. త్వరలో ఆ సంస్థలతో ఎంఓయూలు చేసుకోబోతున్నామని, ఆయా కంపెనీల ఏర్పాటుతో 15,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని తెలిపారు. న్యూఢిల్లీలో జరుగుతున్న ఇంటర్నేషనల్ భారత్ టెక్స్ 2025 ఎగ్జిబిషన్లో మంత్రి సవిత 2వ రోజు సోమవారం కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్లో పాల్గొన్న పలువురు దేశ విదేశీ పెట్టుబడిదారులతో మంత్రి సమావేశమయ్యారు. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో పరిశ్రమల ఏర్పాటుకు తీసుకుంటున్న చర్యల గురించి, చేనేత రంగంలో అవకాశాలు గురించి వివరించారు. పరిశ్రమల ఏర్పాటుకు ఏపీ అనువైన ప్రాంతమని వెల్లడించారు. చేనేత పరిశ్రమల సమర్థవంతంగా నిర్వహణకు ప్రభుత్వ తోడ్పాటు అందించడంతో పాటు నాణ్యమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇటీవలే నూతన టెక్స్టైల్స్ పాలసీ తీసుకొచ్చామన్నారు. పలు సంస్థల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చలు జరిపారు. ఆయా కంపెనీల ప్రతినిధులతో జరిగిన చర్చలు ఫలప్రదం కావడంతో అడ్వాన్స్ టెక్స్టైల్స్ అసోసియేషన్, ఐటీఎంఎఫ్, మాస్కో ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ సహా మరో 2 సంస్థల ప్రతినిధులు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి సుముఖం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాల్లో ఏపీ చేనేత జౌళి శాఖ కమిషనర్ రేఖాడారిని, ఆప్కో ఎండీ
పావనమూర్తి ఇతర అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నిజంగా చాలా గర్వంగా ఉంది, చాలా ఆనందంగా ఉందని కూడా తెలియజేస్తున్నాం. ఈ భారత్ టెక్స్ ఏర్పాటు చేయడం వల్ల ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అని చెప్పాలి. ఎందుకంటే దేశ విదేశాల నుంచి మరి భారతదేశంలో ఉన్న టెక్స్టైల్స్ డిపార్ట్మెంట్, అదేవిధంగా హ్యాండ్లూమ్స్, ఆర్టిజన్స్ అందరూ ఒక చోట కలిసి ఈ ప్రోగ్రాము సక్సెస్ చేయడం నిజంగా అందరికీ ఒక అంటే అందరూ గెట్ టుగెదర్లా కలిసి ఇక్కడికి రావడం, అందరితో మాట్లాడడం నిజంగా చాలా మంచి ప్రోగ్రాం. అదేవిధంగా ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేయాలి. ఈ భారత్ టెక్ ఏర్పాటు చేయడం వల్ల కూడా ఏదైతే మానేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి స్వర్ణాంధ్ర ప్రదేశ్గా మార్చాలని అహర్నిశలు మా రాష్ట్రం కోసం కష్టపడుతున్నారు. అందులో భాగమైన ఈ భారత్ టెక్ కూడా ఎందుకంటే ఎక్కువగా పొటెన్షియల్ ఉన్న రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ బాగా దొరుకుతుంది. అలాంటి ప్రాంతంలో మరి మేము కూడా నిన్నటి రోజు నుంచి ఇన్వెస్టర్స్తోనూ చాలామందితో మాట్లాడాం. చాలామంది ఇష్టపడి, ఎందుకంటే విజనరీ అంటే చంద్రబాబు నాయుడు గారు, మరి చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ అంబాసిడర్, ఆయన స్టేట్లో పెట్టడానికి మేమంతా ముందుకు వస్తున్నామన్నారు. ఇన్వెస్టర్స్తో కూడా మాట్లాడాం. ఇన్వెస్టర్స్ కూడా సుమారుగా ఒక 5 మంది ఎంఓయూ చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. వాళ్ళని ముఖ్యమంత్రి గారితో కలిపి ఎంఓయూ చేసుకోవడానికి సిద్ధం. సుమారుగా 2000 కోట్లు ఇన్వెస్ట్మెంటు. అదేవిధంగా ఏదైతే నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం యువతకన్నారు. అందులో భాగంగా సుమారుగా 15,000 మందికి మేము ఉపాధి చూపించడానికి కూడా సిద్ధమయ్యారన్న విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అంటేనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కనిపిస్తారు. గతంలో ఏదైనా పరిశ్రమలు ఉన్నాయంటే గతంలో మానేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెచ్చినవి ఇరిగేషన్ ప్రాజెక్టు కావచ్చు, రాష్ట్రాన్ని అభివృద్ధి. మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండకు వచ్చిన భక్తులందరూ ఎటువంటి ఇబ్బంది లేకుండా పరమేశ్వరుని మంచి దర్శనం చేసుకునే విధంగా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్లు పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. ఈ నెల 26వ తేదీ మహాశివరాత్రిని పురస్కరించుకుని కోటప్పకొండలో జరిగే ఉత్సవాల ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యేలు ప్రతిపాటి పుల్లారావు, అరవిందులతో కలిసి మంత్రి గొట్టిపాటి పరిశీలించారు. ఈ సందర్భంగా భక్తుల క్యూ లైన్ల ఏర్పాట్లతో పాటు వారికి తాగునీటి సదుపాయం, రవాణా, శానిటేషన్, భక్తులకు తాత్కాలిక వసతి వంటి అంశాలను అధికారులతో చర్చించారు. సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం కోటప్పకొండ మహాశివరాత్రి తిరునాళ్లను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్న నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పక్కాగా ఏర్పాట్లు చేయాలని మంత్రి సూచించారు. లక్షలాది భక్తులు తరలివచ్చే ప్రాంతం కావడంతో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించడంతో పాటు కోటప్పకొండ ప్రాంతం మొత్తం ఆధ్యాత్మిక శోభ పరిడవిల్లేలా ఏర్పాట్లు ఉండాలని తెలిపారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. అదేవిధంగా సమాచార మార్పిడి లోపం లేకుండా మైక్ ప్రచార కేంద్ర నిర్వహణపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. కార్యక్రమంలో స్థానిక కూటమి నేతలతో పాటు పలువురు పాల్గొన్నారు. పండుగ సందర్భంగా ఒకసారి నేను పెద్దలు పుల్లారావు గారు, అట్లానే స్థానిక శాసనసభ్యులు అరవింద్ బాబు గారు, మేమందరం కూడా రేపు పండుగ సందర్భంగా వర్కులు ఎలా జరుగుతాయని పరిశీలించడానికి వచ్చాం. పెయింట్లు వేయటం కానీ అన్ని కూడా ఎక్కడన్నా కొరవలు ఉంటే కూడా కమిషనర్ గారికి చెప్పాం. కమిషనర్ గారు కూడా పర్మిషన్ ఇస్తారు. తొందరలో అన్ని కూడా కంప్లీట్ చేపించి పండగకి అన్ని కూడా సిద్ధం చేస్తున్నాం. ఏ మాత్రం కూడా ఇబ్బంది లేకుండా వచ్చే భక్తులందరూ కూడా మంచి సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారన్నమాట. ఈ పండుగని మన కోటప్పకొండ గాని గన్నవరంలోని లిటిల్ లైట్స్ అనాథాశ్రమంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 6 విద్యార్థులకు గాయాలయ్యాయి. అప్రమత్తమైన సిబ్బంది గాయపడిన వారిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో అనాథాశ్రమంలో 140 మంది విద్యార్థులు ఉన్నారు. సోమవారం అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. అగ్ని ప్రమాదం జరిగిన ఆశ్రమం పక్కన ఉన్న ప్రార్థనా మందిరంలో ఉన్నవారు స్థానికులు వెంటనే వచ్చి మంటలను ఆర్పివేశారు. దీంతో పెద్ద ఎత్తున ప్రమాదం తప్పింది. హేతుబద్ధీకరణ ద్వారా గ్రామ, వార్డు సచివాలయాల్లోని ఏ ఒక్క ఉద్యోగిని తొలగించబోమని, అలాంటి ప్రచారాన్ని నమ్మి ఆందోళన పడొద్దని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. సచివాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్న ఉద్దేశంతోనే ఉద్యోగులను 3 విభాగాలుగా హేతుబద్ధీకరిస్తున్నామని తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల హేతుబద్ధీకరణపై ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సోమవారం ఆయన సమావేశమయ్యారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ హేతుబద్ధీకరణలో భాగంగా ఉద్యోగుల్లో ఎక్కువ మంది ఇతర ప్రభుత్వ శాఖల్లోకి వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారన్నారు. సంక్షేమ వసతి గృహాల్లో వార్డెన్లుగా పంపాలని వార్డు వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ కార్యదర్శుల తరఫున ఆ సంఘ నాయకులు కోరారు. పంచాయతీ కార్యదర్శులను పంచాయతీలో భాగస్వాములను చేయాలని, ఇంజనీరింగ్ అసిస్టెంట్లను ఇంజనీరింగ్ శాఖల్లో, ఎనర్జీ అసిస్టెంట్లను విద్యుత్ పంపిణీ సంస్థల్లో చేర్చాలని ఆయా సంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు.
ప్లానింగ్ కార్యదర్శులను పట్టణ ప్రణాళిక విభాగంలో చేర్చి ట్రెజర్ పే స్కేల్ వర్తింపజేయాలని కోరారు. అందరికీ నమస్కారం అండి. గౌరవ ముఖ్యమంత్రి గారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వార్డు సచివాలయాల్లో ఉన్నటువంటి సిబ్బంది కొన్ని చోట్ల 3-4 ఉంటున్నారు, కొన్ని చోట్ల ఎక్కువ మంది ఉంటున్నారు. దీనికి ఒక రేషనలైజేషన్ చేయాలి, వారి సేవల్ని సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలనే సదస్సుతో ఒక 5-6 సార్లు రివ్యూలు చేయడం జరిగింది. అంతిమంగా వీటిని ఏబీసీ కేటగిరీగా చేసి 2500 జనాభా ఉన్నటువంటి ప్రాంతాలు ఒక గ్రూప్ గాను, 2500 నుంచి 3500 వరకు ఒక గ్రూపు, 3500 పైన ఉన్నటువంటి ఒక గ్రూపుగా పెట్టి ఈ సెక్రటేరియట్ ఉన్నటువంటి వాళ్ళని కొన్ని ఉదాహరణకి మన వెల్ఫేర్ అసిస్టెంట్, ఎడ్యుకేటర్, అదేవిధంగా మహిళా పోలీస్ అనేటువంటి వాళ్ళని, పంచాయతీ సెక్రటరీ, డిజిటల్ అసిస్టెంట్ ఇటువంటి వాళ్ళని అన్ని రకాల పనులు చేసేటువంటి వాళ్ళని కూడా ఒక మల్టిపుల్ టాస్క్ ఆ ఎంప్లాయీస్ సెక్రటరీస్ గాను, కొంతమంది ఏదైతే ఇంజనీరింగు అదేవిధంగా మిగిలినటువంటి అగ్రికల్చరు ఇటువంటి వాళ్ళని టెక్నికల్లో సెక్రటరీస్గా పెట్టడం జరిగింది. దాంతోపాటు ముఖ్యమంత్రి గారు ప్రజెంట్ ఏదైతే ఉందో రియల్ టైం గవర్నెన్స్, అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అదేవిధంగా ఐఓటీ సేవల కోసం యాస్పిరేషనల్ సెక్రటరీని కూడా నియమించాలని చెప్పేసి జరగడం జరిగింది. దానికి సంబంధించిన జీవో నెంబర్ 1 కూడా ఇష్యూ చేయడం జరిగింది. ఈ సందర్భంలో మనం ఏదైతే చేస్తున్నామో వీటిని కూడా ఉద్యోగస్తులతో కూడా వాళ్ళ అభిప్రాయాలు తీసుకునే ఉద్దేశంతో ఈరోజు యూనియన్స్ అందరినీ కూడా పిలవడం జరిగింది. మొదట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే సగభాగంగా ఉన్న సిపిఎస్ ఎంప్లాయీస్కి దాదాపుగా గత 6 సంవత్సరాల కాలం నుంచి ధర్మంగా న్యాయంగా రావాల్సినటువంటి సిపిఎస్ అరియర్స్ 90% క్యాష్ రూపంలో రావాల్సి ఉంది. అది డిఏ అరియర్స్ 90% క్యాష్ రూపంలో రావాల్సి ఉంది. దానిని 2019 ఎలక్షన్ల కంటే ముందు ఉన్నటువంటి ప్రభుత్వం ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు అధికారంలో ఉన్నారో వారు అప్పటి వరకు ఏ ఒక్క డిఏ అరియర్ బకాయిని కూడా లేకుండా చేసి క్లియర్ చేసి వెళ్ళారు. 2019లో మరి ఎలక్షన్లు వచ్చిన తర్వాత వచ్చినటువంటి కొత్త ప్రభుత్వము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంటే దాదాపుగా 6 సంవత్సరాల కాలం నుంచి 2019 నుండి మాకు రావాల్సిన ఒక్కొక్క ఉద్యోగికి రావాల్సిన కొన్ని లక్షల రూపాయల డిఏ 90% బకాయిలను ఈ రోజు వరకు ఇవ్వకుండా ఇది పెద్ద మోసంగా మరి మేము ఉద్యోగ లోకం భావించవలసి వస్తుంది. ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తే డిఏ అరియర్స్ 90% మాకు రావాల్సినటువంటి వాటిని 3 విడతల్లో ఇస్తామని చెప్పేసి నమ్మబలికారు గత ప్రభుత్వం వారు. 3 విడతల్లో డిఏ అరియర్స్ ఇవ్వడం అనేటటువంటిది ఈ రాష్ట్ర చరిత్రలో దేశ చరిత్రలో ఇప్పటివరకు లేనటువంటి అంశం. అయినప్పటికీ 2019వ సంవత్సరంలో వారు ఇచ్చినటువంటి జీవోల ప్రకారంగానే ఆ డిఏ ఇవ్వడం కోసం ట్రెజరీ వెబ్సైట్లో ఒక టైల్స్ని జనరేట్ చేశారు. కానీ మేము అప్లై చేసుకున్న తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్ ఎనర్జీ ప్రోత్సాహకాల పేరుతో అదానీ కంపెనీకి 1000 ఎకరాలు అప్పగిస్తున్నాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఆరోపించారు. గత ప్రభుత్వంలో కర్నూలు జిల్లాలో రైతులను మోసం చేసి ఒప్పందాలు చేశారని మండిపడ్డారు. విజయవాడ బాలోత్సవ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన సెకీ ఒప్పందాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పెంటగాన్ సైనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో సౌర విద్యుత్ ప్రాజెక్టు కోసం చేసిన ఒప్పందాలు చెల్లవన్నారు. రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని నెలకు 30,000 రూపాయలు చెల్లించాలన్నారు. విద్యుత్ సమస్యపై రాబోయే రోజుల్లో ఉద్యమం బాట పట్టేందుకు ఆలోచనలు చేస్తున్నామన్నారు. నమస్కారం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత సంవత్సర కాలంగా గ్రీన్ ఎనర్జీ పేరుతో లేదా రెన్యూవబుల్ ఎనర్జీ సొల్యూషన్ అని ఈ పేరుతోటి సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, అట్లాగే పంప్డ్ స్టోరేజ్, హైడల్ ప్రాజెక్ట్స్ వీటిని చాలా పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం దీనికి లక్షల కోట్లు సబ్సిడీలు ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక కంపెనీలకి, అదానీ కంపెనీ మొదలుకొని అదానీ కావచ్చు, గ్రీన్కో కావచ్చు, పెంటగాన్ కావచ్చు, వీటిలో అత్యధిక భాగం వాటా అదానీ కంపెనీలది. మన రాష్ట్రంలో 1000 ఎకరాలు ఒక అదానీకి అనంతపూర్, కర్నూలు ఉమ్మడి జిల్లాల్లోనే 4000 ఎకరాలని గత ప్రభుత్వం దారాదత్తం చేసింది. అది ఇప్పుడు ఏ రకంగా అవినీతిలో కూరుకుపోయి మొత్తం ప్రపంచం అంతా సెన్సేషనల్గా మారిందో మనందరికీ తెలుసు. దాంతోపాటు చిన్న చిన్న కంపెనీలు కూడా ఉన్నాయి. పనిలో పనిగా ఎవరికి ఆయా పార్టీలు వాళ్ళ మనుషులకు కూడా దీంట్లో వాటాలు పెట్టి ఎవరు దొరికింది వాళ్ళు దండుకోవడానికి ప్రయత్నం
చేస్తున్నారు. ఇప్పుడు అది అమల్లోకి వచ్చింది. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అది పాలసీ ప్రకటించింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దాన్ని అమలు చేస్తున్నది. ఇప్పుడు రైతులతోటి కర్నూలు జిల్లాలో రైతులతో జరిగినటువంటి అగ్రిమెంటు ఒక కంపెనీది, మేము ఉదాహరణ కోసం పెంటగాన్ సినర్జీ సొల్యూషన్స్ అనేటువంటి కంపెనీతో జరిగినటువంటి ఒప్పందంలో ఏమేమి అంశాలు ఉన్నాయి, అగ్రిమెంట్లో రైతులతో జరిగిన అగ్రిమెంట్లో ఏ అంశాలు ఉన్నాయి, అలాంటి దారుణమైనటువంటి కండిషన్స్ ఉన్నాయో ఇక్కడ పాయింట్లుగా మేము ఇచ్చాము. ఇవన్నీ అక్కడ తెలుగులో ఇంగ్లీష్లో అగ్రిమెంట్లో ఉన్నాయి. ఇంగ్లీష్ వర్షనే ఫైనల్ అని కూడా అగ్రిమెంట్లో రాసుకున్నారు. తెలుగు ఇంగ్లీష్ రెండు ఇచ్చి ఇంగ్లీష్ వర్షనే ఫైనల్, ఏదైనా వివాదం వస్తే అని కూడా రాసుకున్నారు. ఈ ఒప్పందం చదివితే రైతులు బలో చెల్లిస్తున్నాం. దానివల్ల ఎవరికి మేలు? ట్రేడ్ డెఫిసిట్ రోజు మనం మిగుల్లో ఉన్నాం. అమెరికాతో జరిగే వ్యాపారంలో మనం మిగుల్లో ఉన్నాం. అమెరికా లోటులో ఉంది. అమెరికా లోటును పోడ్చడానికి మన చేతి కొనుగోలు చేయిస్తున్నారు. సిగ్గుపడాలా కేంద్ర పాలకులు? అమెరికా లోటును పోడ్చడానికి ట్రంప్కి ఇచ్చిన బహుమతి ఇది మోడీ. దానికి బదులుగా అదాని మీద కేసులు డైల్యూట్ చేయడానికి తిరుగు దాన్ని ఏమంటారు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు. ముందస్తుగా ఇచ్చాడు రిటర్న్ గిఫ్ట్. మామూలుగా అయితే గిఫ్ట్ ఇచ్చాక రిటర్న్ గిఫ్ట్ వస్తాయి. ఇక్కడ రిటర్న్ గిఫ్ట్ ముందు ఇచ్చి తర్వాత అసలు గిఫ్ట్ మోడీ ఇచ్చి వచ్చాడు. ఈ రకమైనటువంటి కొండ మార్పిడి అంటాం మనం, సర్దుబాటు వ్యవహారం, దేశ ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టి మోడీ అమెరికాకి మనల్ని ఈ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి వచ్చాడు. ఆయన సాధించింది ఏమీ లేదు. F-35 విమానాలు సంవత్సరం క్రితం మస్క్ ఎగతాళి చేశాడు. F-35 విమానాలు దేనికి పనికి వస్తాయి, అవుట్డేటెడ్ ఇవి, ఇంకా మనుషులు ఆపరేట్ చేసేది ఏమిటి, ఇప్పుడు ఈ సెన్సార్ తోటి మనం రిమోట్ కంట్రోల్ తోటి ఆపరేట్ చేసేటువంటి విమానాలు వస్తే ఇంకా ఈ మనుషులతో ఆపరేట్ చేసే విమానాలు ఏమిటని ఎగతాళి చేశాడు ట్రంప్ సంవత్సరం క్రితం. ఆ విమానాలే మనకు అంటగట్టారు. ఇప్పుడు అవుట్డేటెడ్ విమానాలని, F-35 విమానాలని మనకి ఇప్పుడు అంటగట్టారు. దానికి వీళ్ళు దేశం అంతా టామ్ వేసుకుంటున్నారు. సిగ్గుపడాలా అద్దా? అందుకని ఈ రకంగా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి మన ప్రయోజనాలను ఎక్కడ వదులుకోవటం అనేది అమెరికాకి ముందు మోకాళ్ళ ముందు పెట్టడం, ట్రంప్కి లొంగిపోవటం తప్ప ఇంకోటి కాదు. మనకు చౌకగా ఆయిల్ వస్తుంది, గ్యాస్ వస్తుంది. ఆ చౌక గ్యాస్ వస్తే మనకు పవర్ ఇంకా చౌకగా అవుద్ది. ఆయిల్ గ్యాస్ వస్తే పవర్ కూడా రేటు తగ్గిపోద్ది. అందుకని ఈరోజు మొత్తం ఈ కార్పొరేట్ కంపెనీలకి, విదేశీ పెట్టుబడుల పేరుతో బహుళజాతి కంపెనీలకి, అమెరికాకి లొంగిపోయి ప్రజల మీద భారాలు వేయటం అనేది ఎటువంటి పరిస్థితుల్లో సమ్మతం కాదు. అందుకని ఈ సెకీతో జరిగిన అదానీ ఒప్పందాలు, విద్యుత్ ఒప్పందాలన్నీ రద్దు చేయాలి. రైతులతో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఒప్పందాలు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని అగ్రిమెంట్లు జరగకుండా ఆపాలి. రైతులకి నెలకి 30,000 మినిమం, కనీసం 30,000 ఇవ్వాలి. రైతులు భూములకి గ్యారెంటీ ఇవ్వాలి. దీని ప్రకారం రైతు భూములకు గ్యారెంటీ లేదు. రైతులు భూములు కోల్పోతారు. దీని ప్రకారం భూముల మీద హక్కు కోల్పోతారు. కంపెనీ దయాదాక్షిణాల మీద భూములు కొనకుండానే భూమి మీద యాజమాన్యం వచ్చేస్తుంది కంపెనీలకి. ఎక్కడా లేదు ఇది. కేవలం మన కౌలు చేసే రైతులకి యాజమాన్య హక్కులు పోతాయని రాష్ట్ర ప్రభుత్వం కౌలు చట్టాన్ని 11 నెలలకు కుదించింది. మామూలు రైతు, ఒక పేద రైతు, ఒక బక్క చిక్కన రైతు కౌలు చేస్తానంటే ఆ కౌలు రైతులు యజమానికి భూమి మీద హక్కు పోద్దని వాళ్ళు భయం వ్యక్తం చేస్తే 12 నెలల బదులు అగ్రిమెంట్ని 11 నెలలకు కుదించి చట్టం చేసింది కదా రాష్ట్ర ప్రభుత్వం. ఈ ప్రభుత్వం దాన్ని ఎంతవరకు మార్చలే. కానీ వీళ్ళకి మాత్రం ఏకంగా 30 సంవత్సరాలు లీజుకి ఇస్తారు రైతులు. మరి ఎంత సాధ్యం ఇది? కౌలు రైతులకి లేని చట్టం సార్వత్రిక ఎన్నికల సమయంలో విజయం కోసం కూటమి పార్టీల శ్రేణులు ఏ విధంగా కృషి చేశారో పట్టభద్రుల ఎన్నికల్లో అదే స్ఫూర్తిని నిరూపించాలని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఎంతో రాజకీయ అనుభవం ఉన్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ భారీ మెజార్టీతో గెలిపించుకోవాలన్నారు. విజయవాడ బందర్ రోడ్లోని శేషసాయి కళ్యాణ మండపంలో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ జనసేన ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మరియు ఉమ్మడి జిల్లాల జనసేన ముఖ్య నేతలు, పార్టీ శ్రేణులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ గత ప్రభుత్వ అరాచకాలపై అలుపెరగని పోరాటం చేసిన జన సైనికుల త్యాగాలు మరవలేనివన్నారు. మీ అందరి కృషితో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. అదే స్ఫూర్తి పట్టభద్రుల ఎన్నికల్లో చూపించి భారీ మెజార్టీతో విజయం సాధించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రం అన్ని విధాలా ముందుకు వెళుతోందని చెప్పారు. ఆలపాటికి మొదటి ప్రాధాన్యత ఓటును పట్టభద్రులు వేసేలా అవగాహన కల్పించాలని సూచించారు. కూటమి అభ్యర్థి గెలిస్తే వారికి ఎటువంటి మేలు జరుగుతుందో వివరించాలని కోరారు.
ఉదయం పూట ఈ సమావేశం ఏర్పాటు చేసినా కూడా తక్కువ సమయంలో మన పార్టీ కార్యక్రమం మన బాధ్యతగా భావించి మీరు ఈ విధంగా సమయం కేటాయించి వచ్చినందుకు మనస్ఫూర్తిగా ప్రతి ఒక్క జన సైనికులకి వీరు మహిళలకి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈనాటి సమావేశానికి సభాధ్యక్షులు గాదా వెంకటేశ్వరరావు గారు, సభని ఏర్పాటు చేయడంలో అహర్నిశలు కృషి చేసిన సోదరుడు అమ్మిశెట్టి వాసు గారికి, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు సోదరులు దుర్గేష్ గారు, పెద్దలు శాసనసభ్యులు అవనిగడ్డ మండలి బుద్ధప్రసాద్ గారు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు ఉదయ్ భాను గారు, కృష్ణా జిల్లా అధ్యక్షులు బండెడ్డి రామకృష్ణ గారు, అదేవిధంగా గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదా వెంకటేశ్వరరావు గారు, సమన్వయకర్తలుగా మనం ఏర్పాటు చేసిన నరసరావుపేట నియోజకవర్గం మార్కండే బాబు గారికి, అదేవిధంగా మచిలీపట్నం నుంచి బండి రామకృష్ణ గారికి, ఈ సమావేశానికి ముఖ్యంగా మనందరం కూడా మీకు పరిచయం చేయడానికి కోసమే కాకుండా మన కుటుంబంలో ఒక సభ్యుడిగా చేరబోతున్న మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మద్దతు పలకడానికి, మన ఒక బాధ్యతతోటి ఎలక్షన్ ముందు తీసుకెళ్ళడానికి ఆయన్ని కూడా మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా నేను అభినందిస్తూ, ఈ సమావేశానికి మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒకే మాట చెప్పారు. ఏ విధంగా మనం సమన్వయపరుచుకుంటూ కలిసికట్టుగా ఎన్ని కష్టాలైనా సరే మనం ఎదుర్కొని గత 5 సంవత్సరాలు చేసిన అనేక కార్యక్రమాలు మనం ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి కోసం, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ప్రత్యేకంగా మా వీర మహిళలందరినీ కూడా చూడగానే నాకు గుర్తొచ్చింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కోదాడ నుంచి మనందరం కూడా ఆ రోజు ఒక పోరాటం చేసుకుంటూ గన్నవరం ఎప్పుడైతే విమానం ల్యాండ్ అవ్వకుండా చేశారో కోదాడ వరకు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని రిసీవ్ చేసుకుని తిరిగి వస్తున్నప్పుడు ఏ విధంగా పోలీసుల ద్వారా మనం అనేక ఇబ్బందులు పడ్డాం ఆ రోజు చూసాం. ప్రతి పోరాటంలో మీ పాత్ర ఉంది, మీ భాగస్వాములుగా మీరు నిలబడ్డారు. ఇందాక దుర్గేష్ గారు చెప్పినట్టు ఈరోజు వేదిక పైన మేము ఒక పదవిలో కూర్చున్నామంటే మీరు ఏ మాత్రం కూడా స్వార్థం లేకుండా పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం సమాజానికి ఉపయోగపడే విధంగా నిజాయితీగా నిబద్ధతతోటి చాలా పట్టుదలతోటి మీరు నిలబడిన తీరు ఈరోజు మనం గర్వంగా మన కూటమిలో ప్రభుత్వంలో భాగస్వాములుగా మనం నిలబడ్డాం. దాన్ని మీరందరూ కూడా ఎంతో సంతోషంగా గర్వంగా మీరు స్వీకరించాలి. ఆ మాటను ఎందుకు అంటున్నానంటే శాసనసభలో ఈ రోజున మనం 21 స్థానాల్లో నిలబడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 2వ స్థానంలో జనసేన పార్టీ నిలబడింది. ఇది మామూలు విషయం కాదు. అదేవిధంగా లోక్సభలో మనం ఇక్కడ మచిలీపట్నం గెలిపించుకున్నాం, అక్కడ కాకినాడ నియోజకవర్గంలో కూడా గెలిపించుకున్నాం. 2 స్థానాలు మనం లోక్సభలో జనసేన పార్టీ నిలబడి గెలిచింది. అటువంటి ఆలోచన విధానాన్ని ప్రతిరోజు మనందరం కూడా కష్టపడి నియోజకవర్గ స్థాయిలో, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో పార్టీ కార్యక్రమాల కోసం అహర్నిశలు కృషి చేసిన మన జన సైనికుల్ని, వీర మహిళల్ని ప్రత్యేకంగా ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నాను. విజయవాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ మహిళ మృతి చెందడం వివాదాస్పదమైంది. వైద్యులు నిర్లక్ష్యం కారణంగానే ఆమె మృతి చెందినట్లు బంధువులు సోమవారం ఆందోళన చేశారు. సరైన వైద్యం అందించకపోవడమే కారణమని వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా పరిస్థితి విషమించిన సమయంలోనే ఆసుపత్రికి తీసుకువచ్చారని, ఎంత ప్రయత్నించినా కాపాడలేకపోయామని వైద్యాధికారులు అంటున్నారు. బాధితుల వివరాల ప్రకారం జి కొండూరు మండలం కందులపాడుకు చెందిన వి సునీత వివాహిత, భర్త, పిల్లలు ఉన్నారు. సోమవారం మధ్యాహ్నం అత్యవసర వైద్య నిమిత్తం ఆమెను బంధువులు విజయవాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆసుపత్రిలో చేరిన 15 నిమిషాలకే ఆమె మృతి చెందారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఆమె మృతి చెందినట్లు బంధువులు ఆందోళన చేశారు. వైద్యుల చేతిలో కేస్ షీట్ లాక్కునేందుకు యత్నించారు. వారి పట్ల దురుసుగా ప్రవర్తించారు. వైద్య సామాగ్రిపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. సునీతను ఆసుపత్రికి తీసుకొచ్చినప్పుడు ఒక ఇంజెక్షన్ చేశారని, ఆ తర్వాత ఆమె ఫిట్స్ వచ్చినట్టు కొట్టుకుని మృతి చెందిందని బాధితులు ఆరోపించారు. అత్యవసర సమయంలో వైద్యులు నిర్లక్ష్యంగా ఉంటున్నారని, రోగులను సరిగా పట్టించుకోవడం లేదని విమర్శించారు. నిర్మలా శిశుభవన్ దగ్గర జరిగిన అగ్ని ప్రమాద సంఘటనలో సర్వం కోల్పోయి కట్టుబట్టలతో ఉన్న కుటుంబాల వారికి పూర్తి న్యాయం జరిగేలా చూస్తానని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్ది రామ్మోహన్ చెప్పారు. బాధితులకు అండగా ఉండి వారికి అవసరమైన పూర్తి సహాయ కార్యక్రమాలను అందజేస్తామని అన్నారు.
తూర్పు నియోజకవర్గ పరిధిలోని 20వ డివిజన్లో నిర్మలా శిశుభవన్ దగ్గర ఆదివారం అర్ధరాత్రి సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి 3 ఇళ్లు పూర్తిగా అగ్నికి దగ్ధమయ్యాయి. 3 కుటుంబాల వారు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. సోమవారం ఉదయం తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ స్వయంగా సంఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ అర్ధరాత్రి వేళ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా 3 కుటుంబాలు కట్టుబట్టలతో మిగిలారని చెప్పారు. ఈ కుటుంబాలను జరిగిన నష్టాన్ని ప్రభుత్వ పరంగా అందజేయడమే కాకుండా వ్యక్తిగతంగా కూడా సహాయం చేస్తానని అన్నారు. అగ్ని ప్రమాదం జరిగిన విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం నుంచి వారికి పూర్తి స్థాయిలో న్యాయం జరిగేలా చూస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో డివిజన్ టీడీపీ అధ్యక్షుడు మోటేపల్లి చిన్న, కార్పొరేటర్ అడపా శేషు, జనసేన నాయకులు జయకుమార్, బీజేపీ నాయకులు వాసా పల్లవరాజు, నిమ్మల జ్యోతి, గళశ్రీను, అడపా శివ, రావి శేషు, వేపూరి నరేష్ కుమార్, మన్రెడ్డి నాగరాజు, వనంరెడ్డి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంస్కృతి వారసత్వ పరిరక్షణలో దేవాలయాలది కీలక పాత్ర. తిరుపతిలో అంతర్జాతీయ ఆలయాల సదస్సులో పాల్గొన్న సీఎం. ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటూ వ్యాధి నియంత్రణకు తగు చర్యలు చేపట్టింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య మరియు వైద్య విద్యా శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. రెడ్డి సంస్థలతో ఫలప్రదంగా ముగిసిన చర్చలు. చంద్రబాబు బ్రాండ్తో ఏపీకి పెట్టుబడుల క్యూ. గత 5 ఏళ్లుగా పవిత్ర శైవ క్షేత్ర నిర్వహణను పట్టించుకొని వైసీపీ. సీఎం చంద్రబాబు నేతృత్వంలో కోటప్ప కొండకు పూర్వ వైభవం. ఇవి ఇప్పటివరకు నిలిచిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.